మొత్తానికి ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిండు. సో ఇప్పుడు చిన్నారికి క్యారెట్ ఉప్మా రవ్వ చేస్తున్నా. దానికోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు, 2 ఎల్లిపాయ రెబ్బలు, కరివేపాకు రెబ్బలు అండ్ ఒక పచ్చిమిర్చి 3 చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నా. ఆ తర్వాత తురిమిన క్యారెట్ని వేసుకున్నా. సో ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్కి హాఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నా నేను. సో కాబట్టి ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మసలనిస్తున్నా. ఆ మసిలిన వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసిన. కారం ఎందుకంటే మా పాపకి కారం అస్సలు అలవాటు ఉండట్లేదు, తను తినలేకపోతుంది. ఎందుకే ఇప్పటి నుంచి అయినా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను. తనకు ఆల్మోస్ట్ ఇప్పుడు 20 months. ఇక్కడ ఏంటంటే ఉప్మా రవ్వని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన. ఆ ఉప్మా రవ్వని వాటర్ మసులుతుంటే వేసిన. మనం వేసేటప్పుడు ఎప్పుడైనా వెంటనే కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. సో ఇప్పుడైతే ఉప్మా రెడీ అయిపోయింది. చూద్దాం మా పాప ఏమంటుందో, ఆమె ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో. మమ్మీ అంతిందులా అమ్మ? ఆమె అసలే వద్దంటుంది. వద్దంటే వదిలేస్తామా? తినిపించడే.